ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. జోజోరాజా, చూసావా మన ప్రభాకర్ ఎంత టాలెంటెడో? ఎవరి గురించైనా ఫుల్ డీటెయిల్స్ ఇట్టే తెచ్చేస్తాడయ్యా. ఇలా ఉండాలి ఎంక్వైరీ అంటే. మరి మీ కమిషనర్ మేడం చాలా బ్రిలియంట్ కదా, మరి నిన్ను కేసు కావాలని ఎందుకు అడిగింది? పైగా మీ మీదే డిపెండ్ అయిందని చెప్పిందంటున్నావు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, లోకజ్ఞానం బాగా ఉంది, సీనియారిటీ ఉంది, వర్క్ తెలుసు, అందుకే నా పైన ఫుల్ డిపెండ్ అయ్యానని చెప్పారు. నీకు తెలుసా, గోడకు మొలిచిన రావి చెట్టు కూడా తన నీడ కోసం ఇల్లు కట్టించారనుకుంటుందంట. అలా ఉంది నీ మురిపని చూస్తుంటే. ఎంతకంటే చాలా చండాలమైన పోలిక ఇంకొకటి ఉంది, కాకపోతే అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావని ఆగిపోయాను. అవునయ్యా, నీ రెప్యుటేషన్ ఏంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అంత మాట అన్నారేంటి సార్? డబ్బు కోసం ప్రభాకర్ ఏ పనైనా చేస్తాడని పసిపిల్లలకు కూడా తెలుసు. ఏ గల్లీకి పోయి అడిగినా చెప్తారు నువ్వు ఎంత డ్యూటీ మైండెడో. అలాంటి నీ మీద ఆమె డిపెండెంట్ అని చెప్తే నమ్మేసిన నీలాంటి వాణ్ణి ఇంతకంటే ఏమనాలయ్యా? అంటే అబద్ధం చెప్పిందంటారా సార్? కాకపోతే నిజమే అనుకుంటున్నావా? మీ మేడం బ్యూటీ విత్ బ్రెయిన్ మాత్రమే కాదయ్యా, డ్యూటీ విత్ బ్యూటీ కూడా. చాలా షార్పు. నీకు చెప్పిందంతా అబద్ధమయ్యా. కాస్త ప్రశాంతంగా ఉండు, అసలే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నావు. మరి నన్ను ఏం చేయమంటారు సార్? నిజంగానే ది గ్రేట్ దేవిక మేడం చెప్పినట్టు నీ మీద డిపెండెంట్ అయ్యేలా చెయ్యి. ఒక కేసు రెడీ చెయ్యి. ఆవిడ నీకు కేసు ఇచ్చి నిన్ను బిజీ చేసింది, నువ్వు అదే రూట్లోకి వెళ్ళి కేసు తీసుకెళ్ళి ఇవ్వు. ఆవిడ బిజీ అవుతుంది, అప్పుడు లేవిల్ అయిపోతుంది. డైవర్ట్ను డైవర్ట్తో డైవర్ట్ చేయాలయ్యా. ఓకే ప్రభాకర్ గారు, డ్రైవర్ రెడీగా ఉన్నాడు, ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. బయలుదేరండి. జోజో. అయ్యా. కూర్చో. చూసావా జోజో, ఆ ఆఫీసర్ ఎంత గట్టి పెండమో, ఎంత డెప్త్గా చెప్పిందో. నేను పట్టుకోబోయేది నిన్నే, ఏం చేసుకుంటావో చేసుకో అని. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మన ఇంటికొచ్చేది ప్రభాకరే అని తెలుసుకుని అతనితో హింటు మన ఇంటికే పంపించింది. ప్లాన్ కూడా చెప్పేసింది ఇండైరెక్ట్గా. ముందు జో కొట్టి ఆ తర్వాత ఊదరగొట్టాలని చూస్తుంది జోజో. కానీ మీరు పసిగట్టారు కదయ్యా, తను మిమ్మల్ని ఏం చేయలేదు. పరిగెత్తి పరిగెత్తి వేటాడే వేటగాడు అలసిపోతాడు, కానీ ఉచ్చు బిగించి మాటేసి దెబ్బతీసే వేటగాడికి అస్సలు అలుపు రాదు. దేవికా జాదవ్ కూడా సేమ్ ఇంటెలిజెంట్ హంటర్. జాదవ్ మేడం కన్నాల్లో దాగున్న ఎలుకల వేట కోసం రాలేదు, పెద్ద పెద్ద పందికొక్కుల్ని ఓదరబెట్టి పట్టుకోవాలని మాటేసి కూర్చుంది. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే. టీ ఏమైనా తాగుతారా? తీసుకురా. తీసుకోండి. ఏమైందండి అలా దిగులుగా ఉన్నారు? సత్యం గురించి. సత్యం గురించా? ఏమన్నాడు? నేనేమీ తీసుకురాలేను, మీరు ఏమీ తీసుకురాకండి అంటున్నాడు. తను చెయ్యడు, మనల్ని చెయ్యనివ్వడు. అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది అతని వరస.
అయినా మనం అల్లుడు అడిగితేనే పెడతామని అంటున్నామా? మనమే ఇస్తామంటే అతనికే నొప్పి. తన సంపాదనలోనే తన భార్య కూడా సర్దుకుపోవాలి. అలా అయితేనే సంసారం సఖ్యతగా ఉంటుందంట. లేకపోతే అనవసరమైన మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నాడు. మాకు మీరిచ్చేది అణా పైసా కూడా వద్దు అంటున్నాడు. అయినా మనమేమైనా దారిదోపిడి చేసి తీసుకొచ్చి మన కూతురికి పెడుతున్నామా? మంచి పోస్ట్లో ఉన్నాం, మనం ఎవరిని అడిగే పని లేదు, వాళ్లే తెచ్చిస్తున్నారు. తలుపు తట్టి లక్ష్మీదేవి వస్తుంటే వద్దు అంటామేమే. ఆ మనిషికి ఆశ లేదు, ఏం చేస్తాం? ఆశ లేదు, మరోవైపు భయం కూడా ఎక్కువే. పిరికోడు. అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరివాడు. అమ్మమ్మ పెంచింది, పెరిగి పెద్దయ్యాడు. బంధువులుంటే వాళ్లకు పెట్టిపోతలు, వాళ్ల ముందు తక్కువ కావద్దనే పట్టింపులు ఉంటే సంపాదించాలనే ఆశ పుట్టేది. అందుకే అలా ఉన్నాడు. పెళ్లికి ముందు నాకు ఇలా అని తెలియనే తెలీదే. ఏదో ప్రభుత్వ ఉద్యోగి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అత్తమామల పోరు లేదు, అమ్మాయి సుఖంగా ఉంటుందని ఆలోచించాను. కానీ ఈ విధంగా ఉంటాడని అనుకోనే లేదు. పెళ్లికి ముందు పుష్పతో అన్నారటండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి డబ్బులు బాగా వస్తాయని ఊహించుకోకు. నాకు డబ్బు కంటే నిజాయితీ, నా ఆశయాలే ముఖ్యమని చెప్పారంట. నాకొచ్చే జీతంలోనే సంసారం గడుపుకోవాలి, అలా అయితేనే పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయితో చెప్పాడంట. నువ్వు నాకు చెప్పనే లేదు. లంచం తీసుకునేవాళ్ళు నేను లంచం తీసుకుంటాను అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా నిజాయితీ పరుల్లానే బయటికి కనిపిస్తారు. అయ్యో రామా, నేను మీ గురించి అనడం లేదు, అందరి గురించి చెప్తున్నాను. బయటికి నిజాయితీగా డ్యూటీ అనేవాళ్లకే డబ్బు సంపాదన మీద ఎక్కువ కోరుకుంటుందని అనుకున్నాను. కానీ ఎవరికి తెలుసు మన అల్లుడు సత్యం, సత్యకాలపు సత్యహరిశ్చంద్రుడని. సరే, పాపకి చెప్పు, ఏమైనా కావాలి అంటే ఆ అబ్బాయికి తెలియకుండా మనల్ని అడగమని. గుట్టుగా మనమిస్తే సరిపోతుంది జయ. ఇప్పుడంటే సరే అండి, మున్ముందేం చేస్తాం? ఎంతకాలం అని అలా చేయగలం? చూడు, మనకున్నది ఒకే ఒక పాప, మన తర్వాత ఆస్తంతా తనదే కదా. అల్లుడు సంపాదిస్తే సంపాదించకపోతే ఏంటి, నేను సంపాదించాను కదా. ఏమో, ఆడపిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, పెళ్లి చేసి పంపిస్తాం. వాళ్ళ సంసారం బావుందంటే మనకు సంతోషంగా ఉంటుంది. తిన్న అన్నం వంట పడుతుంది, కంటికి టైంకి నిద్ర పడుతుంది. కానీ ఇలా చేస్తే మనసుకి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. బాధపడేందుకు అల్లుడి గారికి ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఉంటే నయ్యానో భయానో కంట్రోల్ చేయొచ్చు. కానీ మంచి మనిషి, సున్నితమైన మనసు. ఇవన్నీ ఉన్నవాళ్లకు నచ్చచెప్పడం, నొప్పించి బాధ పెట్టడమే అవుతుంది. ముక్కుసూటి మనిషి, న్యాయం ధర్మం అంటాడు. ఎలా మారుస్తాం చెప్పు? చూసేవారికి ఏం తెలీదు, కానీ అతనికి తోడుగా ఉన్న మన అమ్మాయికే కదా బాధ. అత్తామామలతో గొడవ పెట్టుకోవచ్చు, భార్యతో ఎప్పుడంటే అప్పుడు అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ పిల్లలు పుట్టాక అన్నీ సర్దుకుపోక తప్పదు. పాప బాబు పుట్టనీవే, అంతా సర్దుకుంటుంది.